ర్యాపిడో, ఓలా యూజర్స్‌కి గుడ్ న్యూస్. ఎందుకంటే గవర్నమెంట్ అనేది కొత్త యాప్ అనేది లాంచ్ చేసింది. భారత్ టాక్సీ అనేది యాప్ అనేది లాంచ్ చేసిందనమాట. ఈ యాప్ ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే 100% మనీ అనేది ఆటో డ్రైవర్స్ కానీ, క్యాబ్ డ్రైవర్స్ కానీ వెళ్తుంది. సో ఈ యాప్ అనేది ఫస్ట్ ఇప్పుడు ఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. సో చాలా మంది ఈ యాప్‌ని యూజ్ చేస్తున్నారన్నమాట. ఫీడ్‌బ్యాక్ అయితే బాగానే ఉన్నాయి. కొన్ని ఇష్యూస్ అయితే అక్కడ రైజ్ అయినాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి యూజర్ ఎవరైతే మనం యూజ్ చేస్తామో, కస్టమర్ ఎవరైతే యూజ్ చేస్తారో సో వాళ్ళకి 100% సేఫ్టీ అనేది అక్కడ ఇంక్లూడ్ అవుతుంది. ఈవెన్ భారత్ టాక్సీ ఏదైతే యాప్ ఉందో అందులో డిజి లాకర్ ఫెసిలిటీ ఉంది. ఇంకోటి ఏంటంటే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో క్యాప్టెన్ అని అంటాం, ఆ క్యాప్టెన్ కూడా ఆధార్ కార్డ్తో అక్కడ వెరిఫికేషన్ అంటూ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ ఆటో ఎక్కడ ఉందో, ఐ మీన్ క్యాబ్ ఎక్కడ ఉన్నా కానీ, ఆటో ఎక్కడ ఉన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ట్రాక్ చేస్తుంది అనమాట. సో అక్కడ సేఫ్టీ అనేది మనకి 100% అక్కడ లభిస్తుంది. ఇంకోటి ఏంటంటే గతంలో కనుక మనం చూసుకున్నట్లయితే ర్యాపిడో కానీ, ఓలా కానీ, ఊబర్ కానీ సో మెజారిటీ ఆఫ్ ది పర్సంటేజ్ అనేది కంపెనీస్కి వెళ్తున్నాయి షేర్స్. సో వీళ్ళకి సరిగ్గా బ్రేక్ ఈవెన్ కూడా అవ్వని పరిస్థితి. సో ఇక్కడ ఏంటంటే భారత్ టాక్సీ యాప్ అనేది ఒక ప్రీమియం సబ్స్క్రిప్షన్ అంటూ ఒకటి ఉంది. ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ఏదో సంథింగ్ ఉంది. సో ఈ సబ్స్క్రిప్షన్ కనుక వాళ్ళు తీసుకున్నట్లయితే మొత్తం 100% మనీ అనేది ఆటో డ్రైవర్స్ కి అండ్ క్యాబ్ డ్రైవర్స్ కి మాత్రమే వెళ్తుంది. ఇక్కడ యూజర్ సాటిస్ఫై అవుతారు. ఇంకోటి ఏంటంటే ఆటో డ్రైవర్స్ ఐ మీన్ క్యాప్టెన్స్ కూడా సాటిస్ఫై అవుతారు. సో ప్రైస్ కూడా మినిమల్ ప్రైస్ ఐ మీన్ బేస్ ప్రైస్ అనేది అక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యేటట్టు కొంచెం ప్రాఫిటబుల్ క్యాప్టెన్స్ కి వచ్చినట్టు అలా ప్లాన్ చేస్తున్నారు. సో ఈ యాప్ అనేది ఢిల్లీలో స్టార్ట్ అయింది. సో మెల్లగా గ్రాడ్యువల్ గా మొత్తం ఇండియా మొత్తం ఈ యాప్ ని స్ప్రెడ్ చేస్తారనమాట. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఢిల్లీలో ఉంటే ఈ యాప్ యూస్ చేస్తున్నారా, యూస్ చేయట్లేదని కింద కామెంట్ చేయండి అండ్ వాళ్ళకి షేర్ చేయండి.